మన ఫిజిక్స్ క్లాస్లో ఇవాపరేషన్ అనే దాని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాం. ఇప్పుడు ఆ ఇవాపరేషన్కి సంబంధించి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, ఇప్పుడు కుక్కలు అవి సొంగ కాచుకుంటూ ఉంటాయి. డాగ్స్ ప్యాంట్ ఇన్ సమ్మర్ వై అని మీకు క్వశ్చన్ ఉంటుందండి. ఏంటి ఆ క్వశ్చన్, దేనికి సంబంధించింది అది అంటే ఎవాపరేషన్కి సంబంధించింది అనమాట. ఓకేనా, అది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవాపరేషన్. తర్వాత మనకి స్వెట్టింగ్ వస్తుంది. స్వెట్టింగ్ వచ్చి అది కొద్దిసేపటికి ఆరిపోతుంది. కారణం ఏంటి? ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ జరగటం వల్ల మనకేమవుతుందంటే, మనం చాలా బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోవటం మనం గమనించవచ్చు. ఓకేనండి. ఒకవేళ మనకి ఈ యొక్క స్వెట్టింగ్ అనే ప్రాసెస్ కానీ, కుక్కలకి ఆ ప్యాంటింగ్ అనేటువంటి ఆ ప్రాసెస్ కానీ, సొంగ కార్చుకోవటం, నేలక బయటికి పడేసి అట్లా నీళ్ళు కారుతూ ఉంటాయండి, మీరు అందరూ చూసే ఉంటారు. ఓకే, రైట్. ఇవన్నీ కూడా ఒకవేళ లేవు అనుకోండి, లేకపోతే అక్కడ ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి హీట్ ఎనర్జీ అది కాస్త టెంపరేచర్ బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇంకా వేరే అవకాశం ఉండదు. కుక్కలు ఎందుకు 4 నుంచి అలా చేస్తాయి అంటే, వాటికి ఒళ్ళంతా కూడా ఏమంటాయి, వెంట్రుకలు ఉంటాయి. సో అందువల్ల ఏమవుతుంది అంటే, వాటికి కాళ్ళ దగ్గర మాత్రమే ఏమంటారు, స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కాళ్ళ దగ్గర మాత్రమే ఉంటాయంట. సో కాళ్ళ దగ్గర మాత్రమే ఉంటే మరి అంత లోపల ఉన్నటువంటి బాడీ యొక్క టెంపరేచర్ని కూల్ చేసుకోవటానికి ఆ ఉన్నటువంటి కొద్ది స్వెట్ గ్లాండ్స్ అనేవి సరిపోవు. కాబట్టి ఏం చేస్తాయి అంటే, అవి నాలుకతో ఇలాగా సొంగ కార్చుకుంటూ ఉంటాయి. అప్పుడు ఆ నాలుక మీద ఉన్నటువంటి ఆ తడి అంతా కూడా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో అది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ ఎవాపరేషన్. ఈ ఎవాపరేషన్ అనేది ఒక సర్ఫేస్ ఫినామినా. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే సర్ఫేస్ మీద జరుగుతుంది. ఓకే, సపోజ్ మనం ఒక పాత్రలో తీసుకోవచ్చు వాటర్, లేకపోతే ఒక బకెట్లో తీసుకోవచ్చు, లేకపోతే ఒక తొట్టిలో తీసుకోవచ్చు, ఒక రివర్లో తీసుకోవచ్చు. వేర్ ఎవర్ వి టేక్ ది వాటర్, ఇట్ విల్ ఎవాపరేట్ ఆన్ ద సర్ఫేస్, ఎట్ ద సర్ఫేస్ ఇట్ సెల్ఫ్. ఓకే, నాట్ టోటల్ వాల్యూమ్ అంతట్లో కూడా అది జరగదు. కానీ అది ఎక్కడ జరుగుతున్నాయి అంటే కేవలం సర్ఫేస్ మీద మాత్రమే జరుగుతుంది. సో ఇది ఒక సర్ఫేస్ ఫినామినా అని చెప్పుకోవచ్చు. సర్ఫేస్ ఫినామినా. ఓకేనా, ఉపరితల ప్రక్రియ. ఎవాపరేషన్, బాష్పీభవనం అంటాం కదా, ఇది ఒక ఉపరితల ప్రక్రియ. ఓకేనండి. సో ఇది ఎవాపరేషన్కి సంబంధించినటువంటి ఇక నేను చెప్పాల్సింది ఇంకేం లేదనుకుంటాను. ఓకేనా. ఇకపోతే కండెన్సేషన్ గురించి కూడా మనం చూసాము. ఈ కండెన్సేషన్ అనేది, ఈ ఎవాపరేషన్ అనేది ఏమో కూలింగ్ ప్రాసెస్ అండి. కూలింగ్ ప్రాసెస్. కండెన్సేషన్ సాంద్రీకరణం అంటాం. కండెన్సేషన్ సాంద్రీకరణం. ఈ సాంద్రీకరణం అనేటువంటి ఈ కండెన్సేషన్ ఇదేమో వార్మింగ్ ప్రాసెస్. దిస్ ఈజ్ నాట్ ఏ కూలింగ్ ప్రాసెస్, దిట్ ఈజ్ ఏ వార్మింగ్ ప్రాసెస్. అంటే దీని యొక్క బాడీ యొక్క టెంపరేచర్ని ఏమో ఇది తగ్గిస్తుంది, ఇదేమో బాడీ యొక్క టెంపరేచర్ని పెంచుతుంది. ఓకేనా. టెంపరేచర్ పెరగకపోయినా సరే హీట్ ఎనర్జీని ఇక్కడ రిలీజ్ చేస్తుంది, ఇక్కడేమో అబ్జార్బ్ చేస్తుంది అనమాట. ఓకేనా, రైట్. కూల్ అయింది అంటే హీట్ ఎనర్జీని వదిలేసింది అని అర్థం. హీట్ అయింది అంటే, లేకపోతే హాట్గా తయారైంది, ఆ కూలింగ్ నుంచి హాట్ హీటింగ్ ప్రాసెస్కి వెళ్తుంది అంటే హీట్ని అబ్జార్బ్ చేసుకుంది అని అర్థం అనమాట. సో ఈ కండెన్సేషన్ అనేది ఏ వార్మింగ్ ప్రాసెస్ అని చెప్తారు. ఓకేనా, వార్మింగ్ ప్రాసెస్. ఓకే, రైట్.
మరి ఇది మనం ఇంకెక్కడ గమనించవచ్చు. నిన్న మీకు ఒక వాటర్ బాటిల్ కనుక అలా బయట పెట్టుంటే ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బాటిల్ దాని చుట్టూ కూడా వాటర్ వేపర్ వాటర్గా మారి టినీ డ్రాప్లెట్స్గా చిన్న చిన్న నీటి బిందువులుగా దాని చుట్టూ ఏర్పడుతుందని కూడా మనం చెప్పుకున్నాం. దానికి కారణం ఏంటంటే ఈ కండెన్సేషన్ సాంద్రీకరణం అని చెప్పేసి నిన్న మనం చెప్పుకున్నామండి. మరి ఇక్కడ మనం చూస్తే సపోజ్ మనం శుభ్రంగా స్నానం చేసిన తర్వాత వేడి నీళ్ళతో కానీ చన్నీళ్ళతో కానీ వాష్రూమ్లో ఉన్నప్పుడు మనకేమవుతున్నాయి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ కాసేపట్లోనే మనకి ఒళ్ళంతా కూడా ఒకలాగా చిన్న తేమలాగా వచ్చేస్తుంది మనకి. ఓకే, మరి అది ఎందుకు జరుగుతుంది అక్కడ అని మనం గమనిస్తే అక్కడ మనం ఆల్రెడీ స్నానం చేసామండి. అక్కడ ఆ వాటర్ మాలిక్యూల్స్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేషన్ జరిగి ఆ ఎవాపరేట్ అయినటువంటి ఆ వాటర్ యొక్క తేమ ఏదైతే ఉంటుందో అది మన స్కిన్ యొక్క టెంపరేచర్ తక్కువ ఉండటం వలన అవన్నీ కూడా ఏమవుతాయంటే మళ్ళా మన చర్మం మీద చిన్న చిన్న డ్రాప్లెట్స్గా ఏర్పడటం జరుగుతుంది. ఓకే, అది బికాజ్ ఆఫ్ కండెన్సేషన్. ఈ కండెన్సేషన్ అనేది లేదనుకోండి మనకు అటువంటి ఫీలింగ్ రాదు. వెంటనే మళ్ళీ చెమట పోసినంత అంత ఫీలింగ్ వస్తుంది. ఓకేనా, మరి దాన్ని కవర్ చేసుకోవడం కోసం మనం ఏం చేస్తామంటే బయటకు వచ్చేస్తే వెంటనే చక్కగా చల్లగాలి వస్తుంది, మళ్ళా కూల్గా మనం ఫీల్ అవుతాం. ఓకే, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇంకా స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ అనే దాన్ని ఎలా కనుక్కుంటారు అనే దానికి కూడా ఒక ఫార్ములా ఒకటి మీకు డెరైవ్ చేశారండి. కెలోరీమితి అనే దాన్ని ఉపయోగించి సాలిడ్ యొక్క ఒక ఘన పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఎ సాలిడ్ ఎలాగ మీరు కనుక్కుంటారు అనే దానికి ఒక పెద్ద ఒక యాక్టివిటీ మీరు చేశారు. అందులో మనకి ఎలా చేశారండి ఒకసారి మీరు రీకాల్ చేసుకున్నట్లయితే మాస్ ఆఫ్ కెలోరీమీటర్ అలాంగ్ విత్ స్టర్రర్. కెలోరీమితి యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే M1 అని తీసుకున్నారు. ఓకే, తర్వాత మాస్ ఆఫ్ కెలోరీమీటర్ అలాంగ్ విత్ వాటర్. అందులో వాటర్ తీసుకున్నారండి. వాటర్ తీసుకున్నప్పుడు అది M2 అయింది. ఓకే, రైట్. తర్వాత మాస్ ఆఫ్ కెలోరీమీటర్ అలాంగ్ విత్ వాటర్ అయింది. ఇప్పుడు మాస్ ఆఫ్ వాటర్ కావాలంటే ఏం కనుక్కోవాలి? మాస్ ఆఫ్ వాటర్ కావాలంటే ఇదిగో దీనిలో నుంచి దీన్ని తీసేయాలి. సో M2 మైనస్ M1 చేస్తే దాని యొక్క మాస్ వస్తుంది, దీని యొక్క మాస్, వాటర్ యొక్క మాస్ వస్తుంది. తర్వాత అలాగే నెక్స్ట్ మనం కనుక్కున్నట్లయితే ఈ యొక్క కెలోరీమీటర్ ప్లస్ వాటర్ వీటన్నిటికి ఉన్నటువంటి టెంపరేచర్ దీన్ని మనం T1 అని తీసుకోవచ్చు. ఓకే, ఈ T1 అనే టెంపరేచర్ ఉన్నటువంటి ఈ కెలోరీమీటర్లో ఇప్పుడు సపోజ్ మనం తీసుకునేటువంటి మీరు అందులో వేస్తారు కదండి, లెడ్ ముక్కలు వేస్తారు. లెడ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న క్రిస్టల్స్ వేస్తారు, చిన్న చిన్న సాలిడ్ ముక్కలు అందులో పడేసినప్పుడు దాని యొక్క మాస్ ఏమవుతుందంటే మళ్ళీ పెరుగుతుంది. ఎంత అవుతున్నప్పుడు మాస్ ఆఫ్ కెలోరీమీటర్ ప్లస్ వాటర్ ప్లస్ లెడ్, ఇదేమో M3 అవుతుంది. ఓకేనా, రైట్. ఇది M3 అయ్యి ఇది M2 అయ్యి అలా ఉన్నప్పుడు ఇప్పుడు లెడ్ యొక్క మాస్ ఎంతో కనుక్కోవాలంటే, లెడ్ యొక్క మాస్ కావాలంటే M3లో నుంచి M2ని మనం తీసివేయాలి. M3 మైనస్ M2. ఓకే,
రైట్. ఇంకా పోతే ఈ లెడ్ అనే దాన్ని ఏం చేస్తారంటే ముందుగా దాన్ని వేడి చేస్తారు, వేడి చేసి ఉంచుతారు. వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే లెడ్ యొక్క టెంపరేచర్ T2 అనుకోండి, ఓకేనా. ఇప్పుడు ఈ లెడ్ ముక్కలు అనేవి వాటిని ఇందులో పడేసిన తర్వాత దీని యొక్క టెంపరేచర్ ఏమవుతుంది అంటే కొంచెం పెరుగుతుంది, అంతే కదండి. T1 అనేటువంటి లో టెంపరేచర్లో ఉన్నటువంటి ఈ వాటర్తో ఉన్న ఈ కెలోరీమీటర్ యొక్క టెంపరేచర్ ఈ యొక్క హాట్గా ఉన్నటువంటి హాట్ లెడ్ దీని యొక్క ఆ ముక్కలు ఎప్పుడైతే దానిలో పడేస్తారో, పీసెస్ ఆఫ్ లెడ్ దానిలో పడేస్తారో వెంటనే అదేమవుతుందంటే దాని యొక్క టెంపరేచర్ పెరగటం జరుగుతుంది, ఓకేనా. దాని యొక్క టెంపరేచర్, సో టెంపరేచర్ ఆఫ్ కెలోరీమీటర్ అలాంగ్ విత్ లెడ్ ఇదేమవుతుందంటే T3 అవుతుంది, ఓకేనండి. రైట్. ఇప్పుడు మొత్తం మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అని మనం గమనిస్తే నెట్ హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈజ్ ఈక్వల్ టు నెట్ అమౌంట్ ఆఫ్ హీట్ గెయిన్డ్ బై ఏ కోల్డ్ బాడీ. ఇదే మెథడ్ ఆఫ్ మిక్చర్స్లో ఉన్నటువంటి ఫార్ములా మనకి. సో దీని ప్రకారం ఏదైతే హీట్ లాస్ అవుతుందో, సో నెట్ హీట్ లాస్ట్ బై లెడ్, అంతే కదండి, లెడ్డే కదా, దీనికి హీట్ లాస్ అయింది, దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్ బై కెలోరీమీటర్, ఓకే. రైట్. ఇప్పుడు దీని యొక్క ఎంత హీట్ ఇక్కడ లాస్ అయింది అనే దాన్ని మనం గమనిస్తే Q ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు తెలుసు. Q ఈజ్ ఈక్వల్ టు దేనికైనా సరే MS ∆T అనేది మనకు ఉన్నటువంటి ఫార్ములా, ఓకేనండి. MS ∆T. సో ఇక్కడ నెట్ హీట్ లాస్ట్ బై లెడ్ అనే దాన్ని మనం కనుక్కోవాలి అంటే, సో ఇక్కడ లెడ్ అనే దానికి ఒక స్పెసిఫిక్ హీట్ ఉంటుంది కాబట్టి అదొకటి సపరేట్గా చెప్పాలి. ఈ పక్కన వచ్చినప్పటికీ కెలోరీమీటర్ కూడా చెప్పాలి, తర్వాత వాటర్ కూడా చెప్పాలి. ఎందుకంటే కెలోరీమీటర్కు ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ వేరు, వాటర్కు ఉన్నటువంటి స్పెసిఫిక్ హీట్ కూడా వేరు, ఓకే. రైట్. ఇందులో నెట్ హీట్ లాస్ట్ బై లెడ్ దట్ ఈజ్ Q ఈజ్ ఈక్వల్ టు MS ∆T. దీని ప్రకారం ఇక్కడ లెడ్ యొక్క మాస్ ఎంత అండి? M3 మైనస్ M2, రైట్. M3 మైనస్ M2 ఇంటూ దీని యొక్క స్పెసిఫిక్ హీట్ ఆఫ్ లెడ్ కాబట్టి క్యాపిటల్ L రాశాను. తర్వాత ఇక్కడ టెంపరేచర్నిది ఏమైందంటే కోల్పోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి కోల్పోయింది అని మనం గమనిస్తే దీని యొక్క టెంపరేచర్ T2. దీని యొక్క టెంపరేచర్ ఎంత అండి? T2. ఈ T2 అనే దాని యొక్క టెంపరేచర్ కాస్త ఎక్కడికి వచ్చిందా అంటే ఇదిగో T3 దగ్గరికి వచ్చింది. అంటే ఎంత హీట్ లాస్ అయింది అది అని మనం గమనిస్తే T2 మైనస్ T3 అని చెప్పుకోవాలి, ఓకేనా. T2 మైనస్ T3, రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ హీట్ గెయిన్డ్ బై కెలోరీమీటర్ ప్లస్ వాటర్కి హీట్ గెయిన్ అయింది, కెలోరీమీటర్ కూడా హీట్ గెయిన్ అయింది, ఓకేనా. దీని ప్రకారం ఇప్పుడు కెలోరీమీటర్ సంగతి చూద్దామండి. కెలోరీమీటర్ కూడా మనం వాడాల్సిన ఫార్ములా MS ∆T. M అంటేనేమో మాస్ ఆఫ్ కిలోమీటర్ విత్ స్టెర్రర్ M1, ఓకే. M1 ఇంటూ కిలోమీటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ని SC అందాం. తర్వాత దీని యొక్క హీట్ గెయిన్ అయింది. ఎంత గెయిన్ అయింది అంటే ఇదిగో T3 అనే దగ్గరికి వచ్చింది. ఎక్కడి నుంచి T3 వచ్చిందండి? ఇదిగో T1 అనేటువంటి టెంపరేచర్ నుంచి T3 అనే టెంపరేచర్కి చేరింది. సో T3 మైనస్ T1 చేసినప్పుడు ఎంత హీట్ గెయిన్ అయిందో, ఎంత టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చిందో దాన్ని మనం చెప్పొచ్చు. సో ఇక్కడ T3 మైనస్ T1 ప్లస్ వాటర్ కూడా చెప్పాలండి.
వాటర్ కూడా చెప్పాలి. వాటర్ యొక్క మాస్ ఎంత చెప్తున్నాం? m2 మైనస్ m1 అని చెప్తున్నాం. సో ఇది m2 మైనస్ m1 ఇంటూ SW, ఎందుకంటే వాటర్కి సంబంధించింది కాబట్టి SW రాయాలి. తర్వాత ఈ T3 మైనస్ T1 అనేది ఇక్కడ కూడా తీసుకోవాలి, ఎందుకంటే వాటర్ యొక్క టెంపరేచరు అంతే ఉంది, కిలోమీటర్ యొక్క టెంపరేచర్ కూడా అంతే ఉంది. ఎప్పటి వరకు ఆ గ్రాన్యూల్స్ ఎప్పుడైతే లెడ్ సంబంధించిన వాటిని అందులో పడేస్తారో అంతవరకు కూడా దీని యొక్క టెంపరేచర్ T1 ఉంది. ఓకే, కాబట్టి ఇక్కడ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత అంటే T3 మైనస్ T1 అనే చెప్పాలి. ఓకేనా? క్లియర్? ఆల్రెడీ మీకు వచ్చిందేనండి. ఒకసారి ఎలా వచ్చిందనేది ఒకసారి త్వరగా చూద్దామనే ఉద్దేశంతో చెప్తున్నా. రైట్, ఇందులో నాకు కావాల్సింది లెడ్ యొక్క స్పెసిఫిక్ హీట్ కావాలి. స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్ కనుక్కోవటం కోసం ప్రయత్నం ఇది. సో ఈ SL అనేది ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి T3 మైనస్ T1 అనేది రెండిట్లో కూడా కామన్ టర్మ్గా ఉంది. సో T3 మైనస్ T1 అనేది దాన్ని కామన్ తీసినట్లయితే M1 SC ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW ఇంటూ T3 మైనస్ T1. ఏమనుకోకండి, నేను వెంటనే పైదాన్ని ఇక్కడ వచ్చినట్టుగా రాసేస్తున్నాను. రైట్, బై ఇక్కడ చూడండి M3 మైనస్ M2 ఇంటూ ఇక్కడ T2 మైనస్ T3. ఇదే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సాలిడ్. మనం ఏ సాలిడ్కి అయితే కనుక్కోవాలనుకుంటామో ఆ సాలిడ్కి సంబంధించినటువంటి స్పెసిఫిక్ హీట్ ఎలా కనుక్కోవాలంటే ఇదిగో ఈ ఫార్ములా ఉపయోగించి మనం కనుక్కోవాలి. కిలోమీటర్ ఉపయోగించి మనం చేసేటప్పుడు ఈ రీతిగా కనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అన్నమాట. ఇందులో మనం కనుక్కోవాలంటే ఈ టెంపరేచర్స్ అన్నీ తెలియాలి, తర్వాత ఈ మాస్ ఎంత తెలియాలి, ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ కిలోమీటర్ తెలియాలి, వాటర్ కూడా తెలియాలి. అప్పుడు ఈ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాల్కులేట్ చేయగలం. ఓకే, రైట్. ఇంకా కొంచెం 1-2 ప్రాబ్లమ్స్ కొద్దిగా డిఫికల్టీగా ఎలా ఉంటాయి, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ మీద ఎలా క్వశ్చన్ అడుగుతారు అనే దాన్ని కూడా మనం చూసి ఈరోజు క్లాస్ని ముగిద్దాం. ఓకే, ఇక్కడ చూడండి 20 grams ఆఫ్ వాటర్ at 20 degrees C is supplied 20 calories of heat. ఓకే, అంత హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు దాని యొక్క టెంపరేచర్ 20 degrees C ఉన్నది కాస్త ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. ఓకే, దీన్ని మనం ఎలాగా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఒకసారి మనం గమనిస్తే చూడండి, వాటర్ యొక్క 20 grams అన్నారు, మాస్ ఇచ్చేసారు 20 grams, తర్వాత టెంపరేచర్ ఇచ్చారు ఎంత అన్నారు 20 degrees C అన్నారు. ఓకే, ఇందులో 20 degrees C అనేది T1 అనుకోండి, 20 degrees C. అలాగే అమౌంట్ ఆఫ్ హీట్ కూడా ఇచ్చారండి, Q ఈజ్ ఈక్వల్ టు 20 calories అన్నారు. ఓకేనా? మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే Q ఈజ్ ఈక్వల్ టు MS డెల్టా T. MS డెల్టా T. ఇక్కడ S అనేది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ SW ఈజ్ ఈక్వల్ టు 1 ఓకేనా, 1 calorie per gram degree Celsius అని మనం చెప్పుకుంటాం. ఓకే, 1 calorie per gram degree Celsius. మరి ఇక్కడ దీని సంగతి చూడండి, M అంటే 20 grams ఇచ్చారు ఇంటూ S అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ 1, తర్వాత డెల్టా T అంటే ఈసారి వచ్చేది T అనుకుందామండి, T ఈజ్ ఈక్వల్ టు ఎంత, లేకపోతే T2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అనుకుందాం. ఇక్కడ T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు Q. ఈ Q అనే దానికి కూడా వాల్యూ తెలిసి మనకి 20 calories అని. సరే, 20 ఈజ్ ఈక్వల్ టు 20 ఇంటూ T2 అంటే మనకు తెలీదు, T1 అంటే మాత్రం 20 degrees Celsius. సో 20 అలా వేద్దామండి. ఓకేనా? రైట్, ఇక్కడ 20 ఉంది, ఈ పక్కన 20 ఈ పక్కన 20 క్యాన్సిల్ అయిపోతుంది కదా. ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ T2 మైనస్ 20 ఉంటుంది. ఆ 20 కాస్త ఈ పక్క వచ్చిందనుకోండి ప్లస్ అవుతుంది.
సో T2 ఈజ్ ఈక్వల్ టు 21 degrees C అనేదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. ఓకే, క్లియర్. ఇంకో ప్రాబ్లం కూడా మనం ఇదే సంబంధించి ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ మనం గమనిస్తే సమ్ వాటర్ అండ్ 270 grams ఆఫ్ ఐస్. సమ్ వాటర్ అండ్ 270 grams ఆఫ్ ఐస్. ఎంత వాటరో వాళ్ళు ఇవ్వలేదండి, ఇక్కడ 270 grams ఆఫ్ ఐస్ అని మాత్రం ఇచ్చారు. సో 270 grams ఆఫ్ ఐస్, ఇంత అమౌంట్ ఆఫ్ ఐస్ 270 గ్రాముల మంచు అనేది కంప్లీట్గా కరగటానికి ఎంత ఎనర్జీ కావాలి అనే దాన్ని మొదట మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. ఈ వాటరు, ఈ ఐస్ 270 గ్రాముల ఆఫ్ ఐస్ ఇవన్నీ కూడా సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ వాటికి సప్లై చేశారంట. ఓకే, అయితే ఈ వాటర్ అనేది వేపర్ ఎక్కడ అవుతుందండి అంటే బాయిలింగ్ పాయింట్ దగ్గర అవుతుంది. ఓకేనా. సో బాయిలింగ్ పాయింట్ దగ్గర ఉందనే మనం ఎస్టిమేట్ చేయాలి. ఓకే, రైట్. ఇక్కడ మనం ఎస్టిమేట్ చేసుకోవాల్సినటువంటి ఈ వాల్యూ కోసం మనం గుర్తుంచుకోవాల్సిన 2 విషయాలు ఉన్నాయి. ఒకటి లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ అనే దాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. ఐస్కేమో లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ 80 calories per gram అని, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ ఆఫ్ వాటర్ 540 calories per gram అని మనం ఇంతకుముందే నేర్చుకుని ఉన్నాం. ఓకే, ఇక్కడ 1 గ్రామ్కి ఐస్ మొత్తం మెల్ట్ అవడానికి ఎంత పడుతుందండి మనకు తెలుసు, 80 calories అనేది మనకు తెలుసు. సో 1 gram ఆఫ్ ఐస్ మెల్ట్ అవటానికి 80 calories పడుతుంది. అలాగే ఇక్కడ 270 grams ఆఫ్ ఐస్ మెల్ట్ అవటానికి ఎంత పడుతుంది అంటే 270 × 80 వేస్తే మనకు వస్తుందండి. ఓకేనా. ఈ 2 సున్నాలు పక్కన పెడదాం. 25 × 8 అంటే 200. 25 × 8 అంటే 200. తర్వాత 2 × 8 అంటే 16. చూడండి, మనకున్నటువంటి వాల్యూ ఇది 21600. ఇది మనకున్నటువంటి ఎనర్జీ ఎంత ఖర్చు అవుతుందంటే ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ ఖర్చు అవుతుందని చెప్పుకుంటాం. ఓకే, ఇప్పుడు సమ్ వాటర్, ఎంత వాటరో తెలియదు అక్కడ. సో దాన్ని మాస్ ఎం అని అనుకుందామండి. తర్వాత దానికి ఇచ్చిన హీట్ ఎనర్జీ ఎంత అంటే 2160 calories అనమాట. 21600 calories ఆఫ్ హీట్ ఎనర్జీ దీనికి సప్లై చేస్తే ఎంత వేపరైజ్ అవుతుంది అంటే దీని యొక్క లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్తో దీన్ని మనం డివైడ్ చేస్తే వస్తుంది. సో 21600 by 540. చూడండి, 0 క్యాన్సిల్. ఈ 54 అనేది ఇందులో 4 times పోతుంది, పక్కన 0. సో ఇది 40 grams అని చెప్పుకోవాలి. ఇక్కడేమో 270 grams ఆఫ్ ఐస్ అనేది మెల్ట్ అయ్యే సేపట్లో 40 grams ఆఫ్ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అవ్వటం జరుగుతుందన్నమాట, వేపరైజేషన్ అవ్వటం జరుగుతుందన్నమాట. అర్థమైందండి. ఓకే, ఈ రకంగా మనకి ఇలా ప్రాబ్లమ్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఇంకొక మోడల్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి. ద టెంపరేచర్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ 27 degrees Celsius when its kinetic energy is y. If we triple the average kinetic energy, what will be the absolute temperature? దీని గురించి ఒక్కసారి మనం చూస్తే వాడు ఇవ్వటమేమో మామూలు టెంపరేచర్ ఇచ్చారండి, అడగటమేమో అబ్సల్యూట్ టెంపరేచర్ ఇచ్చారు. ఇక్కడ కొంచెం వాళ్ళు గమ్మత్ చేశారనమాట. సో అబ్సల్యూట్ టెంపరేచర్కి దీన్ని కనుక మార్చినట్లయితే 27 degrees C అనేదాన్ని అబ్సల్యూట్ టెంపరేచర్లో చెప్పాలి అంటే 27 + 273 వేయాలి, కెల్విన్ అని చెప్తాం. దీని వాల్యూ ఎంత అంటే 300K అని మనకి తెలుసు. ఓకేనా.
రైట్. ఇప్పుడు దీని యొక్క యావరేజ్ కైనెటిక్ ఎనర్జీని ట్రిపుల్ చేశారంట. అప్పుడు అబ్సల్యూట్ టెంపరేచర్ ఎంత అవుతుంది అని వాడి క్వశ్చన్. అయితే మనం నేర్చుకోవాల్సినటువంటి ఆల్రెడీ మనకి తెలిసిన ఒక విషయం ఏంటంటే ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అబ్సల్యూట్ టెంపరేచర్ అని మనం నేర్చుకోవాలి. ఓకేనా? అంటే ఇది 1 టైం పెరిగితే ఇది కూడా 1 టైం పెరుగుతుంది, ఇది 2 టైమ్స్ పెరిగితే ఇది కూడా 2 టైమ్స్ పెరుగుతుంది, ఇది 3 టైమ్స్ పెరిగితే అది కూడా 3 టైమ్స్ పెరుగుతుంది. ఇక్కడ వాడు ఏమన్నాడు? ట్రిపుల్డ్ అన్నాడు. ఇఫ్ వి ట్రిపుల్డ్ ద యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ, అంటే ఆ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీని కనుక ట్రిపుల్ చేసినట్లయితే, ఓకేనా, సగటు గతిశక్తిని కనుక 3 చేస్తే అదిగో దాని యొక్క పరమ ఉష్ణోగ్రత ఏమవుతుంది అంటే అది కూడా 3 అవుతుందని అర్థం. ఓకే, ఇది 300 కెల్విన్ ఉన్నది కాస్త ఇంటూ 3 చేద్దాం. ఎంత అవుతుందండి? 900K అవుతుందన్నమాట. వాడు ఇచ్చినటువంటి ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ మామూలుగా టెంపరేచర్ ఇచ్చారు, ఇక్కడ అడగటం ఏమో అబ్సల్యూట్ టెంపరేచర్ అడిగాడు. అంటే వాడు మనం చెప్పాల్సింది కూడా అబ్సల్యూట్ టెంపరేచరే, కానీ వాడు పైన ఇవ్వటం ఇలా ఇవ్వటం వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తామంటే 27 × 3 వేసి 81 degrees Celsius అని రాసేటువంటి ఛాన్స్ ఉంది. అటువంటి ఆప్షన్ కూడా మనకి ఇస్తారండి అక్కడ. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా ఇట్లాంటి వాటిని మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఇంకొక టైప్ కూడా చూసి మనం ముగిద్దాం. చూడండి, ఇక్కడ వాడు ఇచ్చినటువంటి ఈ మ్యాటర్ ఏంటంటే ఇదిగోండి, ఇటేమో టెంపరేచర్ ఇచ్చారు, ఇటేమో అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ క్యాలరీస్లో ఇచ్చారు, ఇదేమో డిగ్రీ సెల్సియస్లో ఇచ్చారు. ఓకేనా? ఇందులో వాడు ఏమడుగుతున్నాడు చూడండి, ఈ గ్రాఫ్ గమనిస్తే మీరు ఈ 400 క్యాలరీస్ ఇచ్చేంత వరకు కూడా ఈ ఐస్ అనేది హీట్ అవటం జరగలేదు. ఇది హీట్ అయింది తప్ప దీని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ కూడా పెరగలేదు. ఓకేనండి? సడన్గా ఎక్కడ స్టార్ట్ అయింది అంటే 400 క్యాలరీస్ ఇచ్చినప్పుడు అది స్టార్ట్ అయింది. సో ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ మెల్ట్ అవ్వడానికి ఉపయోగపడింది అంటే మనం దీన్ని బట్టే చెప్పాలండి, 400 క్యాలరీస్ అని చెప్పాలి. ఓకేనా? రైట్. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెరిగిన తర్వాత ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా కూడా పెరగటానికే ఉపయోగించుకుంది ఈ హీట్ ఎనర్జీ అంతా కూడా. సో అది హీట్ ఎనర్జీ యూటిలైజ్డ్ ఇన్ ఇంప్రూవింగ్ ద టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగించినటువంటి హీట్ ఎనర్జీ ఎంత అంటే ఇదిగో ఈ మధ్యలో ఉన్నటువంటి టెంపరేచర్ ఈ హీట్ ఎనర్జీ అనమాట. ఓకే, ఈ మధ్యలో ఎంత ఉంది? 700 - 400 చేస్తే మనకి 300 క్యాలరీస్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. అదేవిధంగా ఆఫ్టర్ డాష్డ్ క్యాలరీస్ వ్యాపరైజేషన్ స్టార్టెడ్. ఎక్కడి నుంచి వ్యాపరైజేషన్ స్టార్ట్ అయింది? వ్యాపరైజేషన్ స్టార్ట్ అయింది అంటే అక్కడ టెంపరేచర్ ఆఫ్ వాటర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎక్కడండి అది? ఇదిగో DNA పాయింట్. ఇది మనకు తెలుసు, ఎక్కడైతే వ్యాపరైజేషన్ జరుగుతుందో అక్కడ ఈ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంటే ఇలా స్ట్రైట్ లైన్ వస్తుందని మనం గమనించాలి. ఓకేనా? రైట్. అప్పుడు ఇలా స్ట్రైట్ లైన్ వచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో అది ఎన్ని క్యాలరీస్ జరిగిన తర్వాత అది స్టార్ట్ అయింది. చూడండి, ఇక్కడ నుంచి 700 వరకు వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. సో దీనికి ఆన్సర్ 700 క్యాలరీస్ అని చెప్పాలి. సో ఈ రకంగా మనకి గ్రాఫికల్ రిప్రజెంటేషన్తో కూడా మనకి ఇలా క్వశ్చన్స్ అడిగేటువంటి ఛాన్స్ ఉంటుందండి. తర్వాత మల్టిపుల్ చాయిస్గా ఇచ్చి కూడా చిన్నగా మీకు స్పెసిఫిక్ కిట్స్ ఉన్నాయి కదా, ఈ కింది వాటిలో దేనికి తక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, దేనికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉంటుంది, మరి దా క్యాలరీస్ని జౌల్స్లో మనం చెప్తాం. ఎలా చెప్తాం? 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అంటాం. మరి 1 కిలో క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు చెప్పాలంటే 4.186 ఇంటూ కిలో అంటున్నాడండి. కిలో అంటున్నాడు కాబట్టి మనం కూడా 1000 చేయాలి, జౌల్స్ అనమాట. ఎంత అంటే 4186 జౌల్స్ అని చెప్పాలి. ఓకేనా? ఈ రకంగా మనకి చిన్న ట్విస్ట్ ఇచ్చి కొద్దిగా
మీకు ఇబ్బంది పెట్టేటువంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ హీట్ అనేటువంటి ఈ లెసన్లో కనీసం మనకు వచ్చేటువంటి 100 బిట్స్లో ఉన్న 25 బిట్స్ ఫిజిక్స్ నుంచి వస్తాయి. ఒక్కొక్క చాప్టర్ నుంచి కనీసం 3-4 బిట్లు ఖచ్చితంగా వస్తాయండి. సో ఈ హీట్ అనేటువంటి ఈ లెసన్లో కూడా మనకి 3-4 బిట్స్ పడే ఛాన్స్ ఉంది. అలాగే మీరు IIIT కనుక చూసుకున్నట్లయితే ఈ ఫిజికల్ సైన్స్ అనేది ఫిజిక్స్ కెమిస్ట్రీ కలిపి 25 మార్కులకు ఉంటుంది. సో ఈ 25 మార్కుల్లో మీరు ఈ లెసన్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక 2 క్వశ్చన్స్ అలా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మంచిగా చదవండి, మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం వేరే లెసన్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.